అల్లు అర్జున్ అన్న తప్ప లేదంటే రేవంత్ రెడ్డి గారి డెసిషనే తప్ప? పుష్ప 2 రిలీజ్ అయ్యి దాదాపుగా 15 డేస్ గడిచినా సరే ఆ డిసెంబర్ 4th జరిగిన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మాత్రం కోర్టులో ఇంకా అలా తిరుగుతూనే ఉంది. ఆ రోజు ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ అన్న రావడం వలన సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒకరైతే ప్రాణం కోసం ఇప్పటికీ హాస్పిటల్లో అయితే యుద్ధం చేస్తున్నారు. ఇంకొకరైతే ఆ తొక్కిసలాటలో ఏకంగా చనిపోయారు. దీనికి ఇంకా హూజ్ రెస్పాన్సిబిలిటీ? అల్లు అర్జున్ అన్నదే తప్ప లేదంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ పై తీసుకున్న డెసిషనే తప్ప? ఇదంతా తెలియాలంటే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఆ రోజు ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆ రోజు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీతేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ పిల్లాడు కూడా అందరిలాగే బెనిఫిట్ షోకి అయితే వెళ్ళాడు. బట్ ఈ పిల్లడు తొక్కిసలాట వలన సంధ్యా థియేటర్లో అయితే ఏకంగా ప్రాణం కోల్పోయే స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో అయితే ఉన్నాడు. ప్రెజెంట్ ఈ అబ్బాయి కండిషన్ అయితే హెల్త్ అయితే నార్మల్గా ఉంది, బట్ వెంటిలేటర్ పైన అయితే ఉన్నాడు. ఈ పిల్లాడిని ఇప్పటికే సెలబ్రిటీస్ అందరూ కలిశారు. ఈ పిల్లడి కండిషన్ అయితే ప్రెజెంట్ అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంది. ఇప్పటికే డాక్టర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పిల్లాడికి కళ్ళు తెరిచినప్పటికీ ఎవరిని గుర్తుంచుకోలేకపోతున్నాడంట. శ్రీతేజ్ కండిషన్ అయితే ప్రెజెంట్ ఎలా ఉంది. ఇంకా చనిపోయిన రేవతి గారి విషయానికి వస్తే ఈమె అయితే ఆ రోజు అదే తొక్కిసలాట్లో సంధ్యా థియేటర్లో ఈమె కూడా షోకి అయితే వెళ్ళింది. రేవతి గారు అయితే అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీతో అయితే మూవీ షోకి అయితే వెళ్ళారు, ప్రీమియర్ షోకి అయితే సంధ్యా థియేటర్కి. బట్ ఫ్యామిలీ అనేది సేఫ్గా ఉంది. ఈమె అయితే కొంచెం అల్లు అర్జున్ అన్నకైతే వేరే అభిమానని మనకి కొన్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పారు. ఈమె అయితే ఆ ఇంకా అల్లు అర్జున్ అన్నను ఆ క్రౌడ్లో కలవడం వల్ల ఆ క్రౌడ్ మొత్తం ఈమెపై తొక్కిసలాట జరపడం, ఈమె అయితే ఇంకా ప్రాణాలు కోల్పోయింది ఆ ఇన్సిడెంట్ ఆ సంధ్యా థియేటర్ వద్దనే. ఇంకా ఈ ఇన్సిడెంట్ మొత్తం మనకి గవర్నమెంట్ వరకు వెళ్ళడం వలన వాళ్ళు ఎలా రిమాండ్ తీసుకున్నారంటే అల్లు అర్జున్ అన్న అయితే 14 డేస్ వరకు అరెస్ట్ చేశారు, రిమాండ్ తీసుకున్నారు. ఇంకా అల్లు అర్జున్ అన్న అయితే ప్రెజెంట్ బెయిల్ పైన అయితే ఉన్నారులేండి. ఇంకా కోర్టులో అయితే పిటిషన్ అయితే ఇంకా తిరుగుతూనే ఉంది. ఈ పుష్ప ఇన్సిడెంట్ అయితే సంధ్యా థియేటర్ వద్ద అయితే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఒక లెటర్ని అయితే చెక్కడపల్లి ఏసీపీ గారికి అయితే పోస్ట్ చేశారు. ఎలా అని, పుష్ప 2 ప్రీమియర్ షోకి అయితే అల్లు అర్జున్ గారు, హీరోయిన్ అండ్ విఐపీలు అయితే వస్తున్నారు. కాకపోతే వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుందని మాకైతే డిసెంబర్ 4th నైట్ 9:30కు ప్రీమియర్ షో జరిపే టైంకి అయితే మాకు కొంచెం పోలీసులు హెల్ప్ అయితే కావాలని వీళ్ళైతే ఇంకా లెటర్ ద్వారా అడిగారు. ఇంకా అన్ఫార్చునేట్ గా వీళ్ళకైతే పోలీసుల హెల్ప్ అయితే దొరికింది. బట్ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వలన పోలీసులు ఎంత క్రౌడ్ వస్తుందని వీళ్ళు అనుకోకపోవడం వలన ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిపోయింది. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ఏమంటుందంటే, మేమైతే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం, బట్ వాళ్ళు క్రౌడ్కు తగ్గట్టుగా పోలీసులు అయితే హెల్ప్ చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఇంకా సంధ్యా థియేటర్ ఓనర్ అయితే ఏం చెప్తున్నారంటే, ఆ రేవతి గారి డెత్కి అయితే మాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన కొట్టేశారు. ఇంకా ఇది సరిపోదన్నట్టు ప్రీమియర్ షోకి అండ్ బెనిఫిట్ షోకి టికెట్ ప్రైసెస్ హై ప్రైస్ లో పెట్టడం, దీన్నంతా మొత్తానికి గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చిందానికి రిటర్న్ కౌంటర్ అయితే చెప్పారు. ఇంకా జరిగిన ఈ కథాంశం మొత్తం మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళి ఆయన ఎలా రిమాండ్ చేశారంటే, అల్లు అర్జున్ అన్న అరెస్ట్ అండ్ ఈ సంధ్యా థియేటర్ అనేది ఒక 10 డేస్ తర్వాత వీళ్ళు జరిగిన దానికి రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళ థియేటర్ లైసెన్స్ అనేవి లైఫ్ టైం అయితే బ్యాన్ చేస్తామని ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే నోటీసెస్ అయితే జారీ చేశారు. ఇంకా లైఫ్ టైం అంటే తెలుసు కదా మనకి, ఎన్ని కొత్త మూవీస్ రిలీజ్ అయినా సరే సంధ్యా థియేటర్లు అవి ఇంకా ప్రీమియర్సే కాదు అసలు మూవీ అనేసి ఈ థియేటర్లో అయితే ఇంకా ఆడవు. దానివల్ల థియేటర్ అనేది చాలా నష్టపోతుంది. ఇంకా థియేటర్ అనేది క్లోజ్ చేసుకోవడమే. దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ కండిషన్ అనేది రోజు రోజుకి కొద్దిగా సీరియస్ అవ్వడం వలన రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు ఇంకొక డెసిషన్ అయితే కొత్తగా తీసుకున్నారు. ఏంటంటే అది, ఇకపై తెలంగాణలో ఏ కొత్త మూవీ రిలీజ్ అయినా సరే నో మోర్ ప్రీమియర్ షోస్, నో మోర్ బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ ప్రైసెస్ అనేవి అందరికి అందుబాటు రేట్లో ఉంటాయి, మరి పెంచమని చెప్పేశారు. ఇంకా దీనివల్ల మూవీ ఇండస్ట్రీకి ఏమవుతుందో తెలుసు కదా, పుష్ప మూవీతో ఆగిపోదు. ప్రతి ఒక్క మూవీ ఏది రిలీజ్ అయినా సరే కలెక్షన్స్ పరంగా తెలంగాణలో ఇకపై ట్రేడ్ మార్క్ అనేది దక్కదు. ఇండస్ట్రీ హిట్ అయినా సరే ఆ మూవీకి అయితే తక్కువ కలెక్షన్స్ వస్తాయి మూవీ రేట్లు పెట్టకపోతే. రేవంత్ రెడ్డి గారు అయితే ఈసారి మాత్రం సంధ్యా థియేటర్ ఈ ఇన్సిడెంట్ మాత్రం అయితే సివియర్ గా అయితే యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఇంకా ఆయన అయితే ఈ రోజు ప్రెస్ మీట్ లో ఇంకా తేల్చి చెప్పేశారు, ఇకపై నో మోర్ ఎక్కువ రేట్లు అయితే పెంచం, నో మోర్ బెనిఫిట్స్, నో మోర్ ప్రీమియర్ షోస్. ఇంకా ఈ మూవీతో అయిపోయింది. ఇంకా ఏ మూవీకి కూడా ఎటువంటి కలెక్షన్స్ పరంగా అయితే ఇకపై కష్టమే అన్నట్టు చెప్పారు. ఇంకా ఈ టాపిక్ అయితే ఎవరిపైనా కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అని కాదు. ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు, ఎవరి డెసిషన్ కరెక్ట్ ఇంకా మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అయితే ప్రతి ఒక్క కామెంట్ అయితే చదువుతాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.